అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు దళితులను కించపరిచాడు. అటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గద్దెదించేంత వరకు కూడా ఎస్సీల వద్ద ఏకతాటిపై నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ దళితులను కించపరుస్తూ మాట్లాడే విధంగా మాట్లాడారో మీరు నిరూపించగలరా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను అన్నట్టు సృష్టిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక సందర్భంలో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు ఎంతో సాంకేతిక నైపుణ్యం సాధించింది, అభివృద్ధి వైపు పరుగులెడతా ఉంది. ఇటువంటి సమయంలో కూడా దేశంలో దళితుల పట్ల వివక్ష కొనసాగడం అత్యంత బాధాకరం. ఎవరు కూడా పేదవారిగా పుట్టాలని కోరుకోరు. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా నేను పలానా కులంలోనే పుట్టాలని కోరుకోరు. ఇదంతా కూడా దైవేచ్ఛ. కానీ ఎవరు ఏ కులంలో పుట్టినా సాటి మనిషిగా కుల మతాలకు అతీతంగా దళితులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, అదేవిధంగా ఇతర బీసీ కులాలను కావచ్చు, ఓసీ కులాలను కావచ్చు, అందరినీ సమదృష్టితో చూస్తూ అన్ని కులాల వారిని, అన్ని కులాల మతాల వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మనిషి పైన ఉంటుంది. దళితులు దశాబ్దాలుగా పేదరికం అనుభవిస్తూ ఉన్నారు, పేదరికంలో కూలిపోయి ఉన్నారు. పేదరికం కారణం చేతనే ఈరోజు దళితులు సమాజంలో కొంత అవమానాలకు గురవుతూ ఉన్నారు, అంటరాని వారిగా పరిగణించబడుతూ ఉన్నారు. దళితులుగా పుట్టాలని చెప్పేసి ఏ ఒక్క దళితుడు కూడా కోరుకోరు. నేను దళితులుగా పేదరికంలో మగ్గిపోవాలని ఏ ఒక్క దళితుడు కోరుకోడు. నేను పేదరికంలో ఉన్నటువంటి దళితులుగా పుట్టి సమాజం చేత అవమానించబడాలి అని చెప్పేసి ఏ దళితుడు కూడా కోరుకోడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఒక మానవతావాదిగా, ప్రభుత్వ పెద్దగా, ఒక రాజకీయ నాయకునిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. దళితులు కూడా మనలాగే మనుషులే, వారిని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అధినేతలుగా దళితుల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. దళితుల యొక్క ఆర్థిక స్థితిగతులను, రాజకీయ స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచి దళిత సమాజం అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటును అందించి ఇతర కులాలతో, ఇతర మతాలతో సమానంగా దళిత సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందే విధంగా సహకరించాల్సినటువంటి బాధ్యత, తోడ్పాటును అందించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, రాజకీయ నాయకులుగా మనందరి పైన ఉంది అని చెప్పేసి ఆ రోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే జరిగింది తప్ప
దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పేసి దళితులను కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను, వాస్తవాలను ప్రజలకు తెలియజేయకపోకుండా వాస్తవాలను కప్పిపుచ్చి చంద్రబాబు నాయుడు గారి వాక్యాలను వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మాదిగలను దూరం చేసేటువంటి క్రమంలో దళిత ద్రోహి జగన్ రెడ్డి పక్షాన ఉన్నటువంటి దళిత నాయకులు కొందరు ఈ రోజు చంద్రబాబు గారిని విమర్శించడం సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కరోనా విజృంభిస్తా ఉంది. మేము ప్రజలకు వైద్య సాయం అందించేటువంటి క్రమంలో మా ప్రాణాలకు కూడా కరోనా వల్ల ముప్పుబాటి లేటువంటి అవకాశం ఉంది. మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి, మా కుటుంబాలకు అండగా నిలబడాలి, ప్రజలకు సేవలు అందించాలి. ఈ క్రమంలో మా ప్రాణాలను మేము కాపాడుకోవడానికి దయచేసి మాకు N95 మాస్క్ అందించండి అని చెప్పేసి అడిగినటువంటి పాపానికి దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని తెలుగుదేశం పార్టీ అనుకూలవాదిగా ముద్ర వేసి ఆయనను బట్టలు ఉడదీసి చేతులు వెనక్కి విరిచి కట్టి నడి రోడ్డుపై పడేసి ఊటుకాళ్లతో పోలీసులు లాఠీలతో కొట్టి ఆయనను హింసించి చివరికి పిచ్చివానిగా చిత్రీకరించి ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించి ఆయనను ఉద్యోగం నుండి తొలగించి మానసికంగా కుంగిపోయి చివరకు దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారి మరణానికే కారణమయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గారిని విమర్శించే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనేటువంటి ఒక దళిత వివాహిత మహిళ సామూహిక అత్యాచారానికి హత్యకు గురైతే ఆ కుటుంబానికి న్యాయం చేయని ఓ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా సామూహిక అత్యాచారానికి హత్యకు గురైనటువంటి దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ నాగమ్మ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి దళిత నాయకులు ఎంఎస్ రాజు గారు, వంగనపూడి అనిత గారు, అదేవిధంగా నక్క ఆనందబాబు గారు, జవహర్ గారు, బిల్లి మాణిక్యరాజు గారు పైననే ఎస్సీల భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ చంద్రబాబు గారిని విమర్శించేటువంటి దళిత నాయకులు గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనేటువంటి ఒక ఆలోచనతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగాల ద్వారా 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తే దళితుల అభివృద్ధి కోసం గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి 29 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా దళితులు పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు. ఉన్నత చదువుకోవడానికి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారి పేదరికం, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల దళితులు ఉన్నత చదువులు అందుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి దళితులకు ఆర్థిక సహాయం అందించాలి, దళితులను ఉన్నత చదువుకునే విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశీ విద్యకు అదేవిధంగా ఉన్నత విద్యకు ప్రతి సంవత్సరం కూడా 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి దళితులు ఉన్నత చదువులు విదేశీ విద్యను చదువుకునే విధంగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలిచినటువంటి విషయాన్ని ఈరోజు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ చంద్రబాబు గారిని విమర్శిస్తున్నటువంటి దళిత నాయకులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దళితులు పేదరికంలో మగ్గిపోతా ఉంటారు. వారి పిల్లలకు కార్పొరేట్ స్కూల్స్ లో చదివించుకునేంత ఆర్థిక స్తోమత వాళ్ళకు ఉండదు. మాదిగ
సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా కార్పొరేట్ విద్య హై స్కూళ్లలో నాణ్యమైనటువంటి విద్యను చదువుకునేటువంటి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక సముచితమైనటువంటి ఆలోచనతో గొప్ప మనసుతో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80,000 మంది మాలా మాదిగలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్ హై స్కూల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి పరిస్థితి. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు అమలు చేసినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను రద్దు చేసి 80,000 మంది దళిత విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్కూళ్ళ నుండి ఫీజులు కట్టలేక బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడి చంద్రబాబు గారిని విమర్శిస్తున్నటువంటి నా దళిత సోదరులకు నేను గుర్తుంచుకోవాలని చెప్పేసి విన్నపం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు దగ్గర పొట్టకూటి కోసం డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత యువకుడిని హత్య చేసి అతని శవాన్ని కారు డిక్కీలో వేసుకుని అతని ఇంటికి తీసుకెళ్లి అతని తల్లికి అతని భార్య పిల్లలకు దళిత వైద్యుడు సుబ్రహ్మణ్యం శవాన్ని అందిస్తే తక్షణమే దళితులు 2019 ఎన్నికల్లో మనకు అండగా నిలబడ్డారు. మనల్ని అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నేను ముఖ్యమంత్రిగా అవ్వటంలో మాలా మాదిగల యొక్క పాత్ర కీలకంగా ఉంది. వాళ్ళు పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ విధంగా పార్టీకి అండగా నిలబడినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు సుబ్రహ్మణ్యాన్ని నువ్వు హత్య చేయడం క్షమించరాని నేరం కాబట్టి తక్షణమే నేను ఈ పార్టీ నుండి సస్పెండ్ చేస్తా ఉన్నాను, ఎమ్మెల్సీ పదవిని కూడా రద్దు చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోయాడు అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా దళిత సోదరులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అనంతబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు సరికదా. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అనంతబాబును హెలికాప్టర్లోను అదేవిధంగా కారులోను తన పక్కన కూర్చోబెట్టుకుని బహిరంగ వేదికల పైన తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరేగారు జగన్మోహన్ రెడ్డి. ఇది దేనికి సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని నువ్వు హత్య చేసి మంచి పని చేశావు. నువ్వు దళిత యువకుడు అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినందుకు నిన్ను నా పక్కన హెలికాప్టర్లో కూర్చోబెట్టుకుని ఊరేగుతా ఉన్నాను. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినందుకు నిన్ను నా పక్కన కారులో కూర్చోబెట్టుకుని ఊరేగుతా ఉన్నాను. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినందుకు నిన్ను బహిరంగ సభలో నా వేదిక పక్కన నా వేదిక పైన నా పక్కన కూర్చోబెట్టుకుని మీటింగుల్లో పాల్గొంటా ఉన్నాను. నువ్వు దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మంచి పని చేశావు అని చెప్పేసి దళితులను చంపినటువంటి హంతకులను ప్రోత్సహించాడా? ఇదే నా జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడి ఈరోజు వైఎస్ఆర్ దళితులకు ద్రోహం చేస్తున్నటువంటి నా సాటి దళిత సోదరులను నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ నమస్కరిస్తా ఉన్నాను. తక్షణమే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి. మీకు దళితుల పైన ఏమాత్రమైనా ప్రేమ ఉంటే, దళితులకు మీకు మంచి చేయాలనేటువంటి అభిప్రాయమే ఉంటే, మీరు నిజంగా దళిత సేవకులే అయితే తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కార్యకర్త పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజమైనటువంటి దళిత పక్షపాతి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీమతి ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్లు చేసి
దళిత జాతిని గౌరవించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. దళిత జాతికి సంబంధించినటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జిఎంసి బాలయోగి గారిని పార్లమెంటు స్పీకర్ను చేసి దళిత జాతిని గౌరవించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొక మాట కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇద్దరు దళిత మహిళలను హోమ్ మినిస్టర్లు చేశారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నటువంటి నా దళిత నాయకులకు, దళిత కార్యకర్తలకు, నా దళిత ప్రజానికానికి సూటిగా తెలియజేస్తా ఉన్నాను. పేరుకే మేకతోటి సుచరిత గారు హోంమంత్రిగా పనిచేశారు. తామేటి వనిత గారు పేరుకే హోంమంత్రిగా పనిచేశారు. కానీ అధికారం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇలా 5 ముఖ్యమంత్రుల చేతులు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, ఇలా అనేక మంది, 6 మంది ఈ రాష్ట్రానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా 6 మంది ముఖ్యమంత్రులుగా చేశారు. దళిత మహిళలకు ఇద్దరికి, తానేటి వనిత, మేకతోటి సుచరిత గారికి చెప్పుకోవడానికి మాత్రమే హోంమంత్రి పదవి ఇచ్చారే కానీ అధికారం అంతా వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళే పెత్తనం చెలాయించడం జరిగింది. దళిత జాతిని అవమానించడం జరిగింది. ఒక సందర్భంలో మేకతోటి సుచరిత గారు, నేను పేరుకే హోంమంత్రిగా పనిచేస్తా ఉన్నాను కానీ కనీసం ఒక్క కానిస్టేబుల్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేయించేటువంటి అధికారం నా చేతిలో లేదు అని చెప్పేసి ఆవేదన వెళ్ళగక్కినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోకూడదండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి వాస్తవాలను గ్రహించండి. ఇంకెన్నాళ్ళని చెప్పేసి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులకు అండగా నిలబడతారు. వాస్తవాలను గ్రహించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో పయనిస్తూ దళిత జాతి సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధి కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం పరితపించేటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని మనమందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్డి కర్మ వ్యవస్థను రద్దు చేసి, అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి దళిత జాతికి నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క దళితుడు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత, అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్. దళిత